ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/11/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, కృష్ణపక్షము, అష్టమి రాత్రి 8 గంటల వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం రాత్రి 7:29 వరకు ఉండి తదుపరి పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 4:52 నుంచి 6:37 వరకు. వర్జము ఉదయం 8:07 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి అనగా తెల్లవారుజామున 4:25 నుంచి 6:13 వరకు వర్జ్య వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. దుర్ముహూర్తం ఉదయం 6:29 నుంచి 7:58 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు. సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 5:36 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన, మంచి వర్చస్సు, ప్రతి విషయంలో కూడా మాట తీరు బాగుండడం, అందరినీ ఆకట్టుకునే అవకాశం. లాటరీ లెవెల్ జూదం వల్ల పర్వాలేదు, ధనయోగం ఉంటుంది. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం. శుభకరమైన సంతాన వార్తలు వినొచ్చు. మంచి ఆలోచనతో కొత్త వ్యాపార ప్రారంభం కూడా చేయవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆత్మీయులతో అనుకూలవంతమైన శుభయోగం. కుటుంబ సభ్యులతో ఆనంద యోగాలు. ఆస్తి పంపకాల అనుకూలతలు. కోర్టు వివాదాల సమస్యపై అవకాశం. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తుదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా అనుకూలంగా శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కుల వృత్తుల వారికి, సినిమా రంగ వ్యాపారస్తులకి, కళాకారుల, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలమైన శుభయోగాలు. వృత్తి ఉద్యోగాలు లాభం. విద్యార్థులకు అనుకూలత. విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. అనుకోని ఆకస్మికమైనటువంటి కొన్ని చిన్న దుస్సంఘటనలు, ముఖ్యంగా వస్తువులు పోగొట్టుకోవడం, డబ్బులు పోగొట్టుకోవడం, అంటే మీ వస్తువుల్ని, డబ్బుల్ని దొంగిలించే అవకాశాలు ఉన్నాయి. అంటే దుర్మార్గుల వల్ల కొంత మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓటీపీలు ఎవరికి చెప్పే ప్రయత్నం చేయకండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మనులు జాగ్రత్తగా ఉండండి. సరేలే, ఇక మరి సీనియర్ సిటిజన్స్ ని, మహిళల్ని మోహిస్తారంటే అక్కడ పెద్ద పెద్ద మినిస్టర్లని, అలాగే పెద్ద పెద్ద మంత్రులనే దొంగిలించేటువంటి వ్యక్తులు ఉన్నారు ఇవాళ. దాని గురించి పక్కన పెడితే ఇక మనకి సామాన్య ప్రజలు ఎట్లాంటి వారు అంటే, అందులోనూ రైతులు, మహిళలు కాస్త తొందరగా అవతల వాళ్ళకి లోబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా పోగొట్టుకునే అవకాశం. కానీ ఎమరుపాటుగా ఉండండి. మన తెలివి, మన యొక్క ఉన్నతమైనటువంటి ఒక మార్పు, అంటే మనలో చైతన్యవంతమైన మార్పు ఉంటే ఏ ఒక్కడు మనల్ని ఏం చేయలేడు. కాబట్టి దయచేసి మీరు స్త్రీలు, సీనియర్ సిటిజన్స్ మీ ఓటీపీల ద్వారా ఎవరికి మీరు పాల్పంచుకోండి, ఎవరికి ఇవ్వకండి. అలాగే వీడియో కాల్స్ లాంటివి ఎత్తే ప్రయత్నం చేయకండి. అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కళాకారులు, క్రీడాకారులు స్వదేశంలో మంచి పేరు, విదేశాల్లో మాత్రం బాగోలేదు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి నష్టం. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయల వారికి లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అవినీతి నిరోధక శాఖ వారు, లేదంటే తూనికలు కొలతల శాఖ వారితో మీ యొక్క సంస్థల మీద రైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. తప్పుడు మార్గంలో చేసే లెక్కలు, తప్పుడు మార్గంలో అమ్మేటువంటి సరుకు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ వస్తువులు లేదా మీ యొక్క సంస్థలు
మూతపడే అవకాశం కనపడుతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్కి బోరుబావుతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి న్యాయవాదుల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండిత అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్కి బోరుబావుతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యార్థికి పర్వాలేదు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కాస్త ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బట్ దాన్ని తట్టుకోగలిగే శక్తి కూడా మీకు భగవంతుడు ఇస్తాడు ఉంటుంది. తల్లిదండ్రుల మాట వినండి. తప్పకుండా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆస్తి పంపకాలు లాభాలు ఉంటాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తేనే మంచిది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా లాంటి వాటిల్లో అనవసరపు గాసిప్స్ ని ఎక్కువగా మీరు బయట తీసుకెళ్లడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారు ఏదైనా సరే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, జ్యోతిష్య పండితులు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. కాస్త మౌనము, ఎక్కువగా మాట్లాడకపోవడము, అతి సర్వత్రా వద్యేది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. అదే కన్సల్టెన్సీ ఆధారపడవద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. ఏదేమైనా ఈరోజు మీకు సానుకూలవంతమైన స్థితి 70% అనుకూలం కాబట్టి తప్పకుండా ఈరోజు మీకు శుభకరం అని చెప్పవచ్చు. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు. శుభకర యోగము, సువర్ణ ఆభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, రోగనాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన సంపద, వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం ఉంటుంది. విద్యార్థికి మంచి లాభాలు, ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ లాభం, వ్యాపారస్తులు కలిసి రావడం, భాగస్వామి వ్యాపారంతో కూడా అనుకూలమైన శుభయోగం, ధనధాన్య వృద్ధి, అలాగే మంచి శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి బాగా ఉంటుంది. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం. విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చును. ఐఎల్స్, జిఆర్ఈ టోకుల పరీక్షలు లాభాలు, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి క్రీడా సంబంధ విషయాల్లో అనుకున్న శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యం కూడా బాగా ఉంటుంది. ఆశించినటువంటి ధనయోగాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనపడుతుంది. సువర్ణ వజ్రాభరణాలు తప్ప కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చును. వీరికి ఇదంతా మీకు చాలా శుభకరమైనటువంటి ఆనందంగా చెప్పవచ్చును. వీరికి 1 అంకెను దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రయాణ లాభము, వస్తు లాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మాటల గారెడితో అందరినీ ఆకట్టుకునే అవకాశం, కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశం, వివాదాలన్నీ కూడా తొలగిపోయే శుభయోగం, ధనగనక వస్తు వాహన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశంగా చెప్పవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ కి బోర్బావుతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. ఐఎల్స్, జిఆర్ఈ టోకుల పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అలాగే ఆరోగ్య లాభము, అలాగే కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే సూచనలు కనబడుతున్నాయి. అనుకున్నటువంటి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. తప్పకుండా మీకు కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం కానీ, కొత్త వాహన యోగాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, ప్రయాణంలో కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వ్యాపార భాగస్వామితో కానీ అనుకూలవంతమైన అదృష్ట యోగాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
సింహరాశి వారికి పట్టుదలతో కార్యసిద్ధి, వ్యవహారాల అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించే శుభతరుణంగా చెప్పవచ్చు. లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, అలాగే సిఏటి లేదా మ్యాట్ కానివ్వండి, జిమ్యాట్ కానివ్వండి లాంటి పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు బలం కనబడుతోంది. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాల అకాడమిక్ పరీక్షల్లో కూడా మంచి పరిపూర్ణత పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి చక్కటి అనుకూలం, శుభయోగం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారులు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అదృష్టయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా ఈరోజు మీకు చాలా మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కుల వృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. తప్పకుండా ఈ రాశి వారికి ఆనందమయ, శుభకర, ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాది లాభాలు, విదేశీయాన స్థితి పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. వీసా సౌలభ్యం ఉంటుంది. విదేశాల్లో కూడా గ్రీన్ కార్డ్ లాంటి శుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త వివాదాలకి దూరంగా ఉండండి చాలు. అంటే అనవసర వ్యక్తులకి సలహాలు, బోడి సలహాలు ఇవ్వకూడదు. మనం అనవసర విషయాలు జోక్యం చేసుకోకూడదు. అందరూ నా వాళ్లే అన్నటువంటి భావన మంచిది కాదు. ఎందుకంటే మిమ్మల్ని వాడుకొని మీ గురించినటువంటి సొంత విషయాల గురించి బయటకు వెల్లడిస్తూ, మీ రహస్యాన్ని బయట పెడుతూ మీకు వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త. అది ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు కూడా మోసపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అంటే మీ యొక్క ఇటువంటి అంటే అందరిని నమ్మడనేటువంటి విషయం పక్కన పెడితే మిగతా విషయాల లాభం, వ్యాపార పరంగా మీ సొంత వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది. సోదరులతో కానీ ఇతరత్ర వ్యవహారాల్లో వ్యాపారం కానీ కూడా మంచిది కాదు. అయిన వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకునే ప్రయత్నం చేస్తే చాలు. దానివల్ల ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అదృష్టయోగం. అలాగే పోలీస్ స్టేషన్ గొడవలు కానీ, కోర్టు వివాదాలు కానీ మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతుంది. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను లాభాలు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కుల వృత్తుల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభదాయకమైన ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట కూడా లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. తప్పకుండా వినటువంటి ఆర్థిక ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు, విదేశీయానం, కన్సల్టెన్సీ ఆధారపడడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే అధికంగా ఎవరి నమ్మకండి, డిపెండెన్సీ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. రహస్యాలు ఎవరికి చెప్పేదేకండి, అవతల వాళ్ళకి బోడి సలహాలు ఇవ్వకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, ప్రయాణ లాభ, విదేశీయాన, విదేశాల్లో స్థిరమైనటువంటి అనుకూలత, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో వ్యాపార భాగస్వామ్య అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త ఉద్యోగంలోకి మార్పులు, ఉన్న ఉద్యోగంలోంచి డిప్యుటేషన్ మీద వేరే ఉద్యోగంలో వెళ్ళడం, వేరే రాష్ట్రానికి వెళ్ళడం, లేదా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకున్నటువంటి రాష్ట్రానికి మీ ఉద్యోగ బదిలీలు పొందుకోవడం,
మంచి సౌలభ్యవంతమైన ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, కోర్టు వివాదాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజట్లకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాల పరంపర. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఈవెంట్ వారికి, బోర్బాల్ వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఉద్యోగ లాభం. ఎన్నో నెలలుగా, రోజులుగా, సంవత్సరాలుగా వెతుకుతున్నటువంటి ఒక మంచి ఉద్యోగ లాభం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఉద్యోగం ఉన్న వారికి ఉద్యోగంలో అభివృద్ధి, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు ప్రయత్నాలు చేయవచ్చును. ప్రాంగణ నియామకాలు ఉద్యోగ లాభం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కల్పించే వారికి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా మంచి శుభయోగాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, ఆనందకరమైన సంపద, లాటరీల వల్ల, జూదం వల్ల మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నది సాధించే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిత్తం, ఫైనాన్స్ వ్యాపారంలోను, సన్నకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. వృత్తిలోను, వ్యవహారాల్లోను, విద్యలోను, ఉద్యోగంలోను రాణింపు పొందుకునే అవకాశం. విదేశీ ప్రయాణం కూడా అనుకూలంగా ఉండబోతుంది. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ సంబంధమైనటువంటి శుభయోగాల పొందిక మీకు ఈ రోజు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి కూడా ఒక పండగ వాతావరణం, ఆకస్మిక ధనప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బిల్, శుభవార్త వినవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజట్లకి లాభసాటి వ్యవహారం. షేర్ మార్కెట్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అత్యంత అనుకూల శుభయోగం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయ కలయిక, కుటుంబ సౌఖ్యం, సంతాన ప్రాప్తి పొందుకోవడం, మంచి ఉద్యోగ లాభం, వ్యాపార అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. అలాగే ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త ఇంటిని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు. అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు చాలా అనుకూలంగా విద్యా, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణ లాభాలు కానీ, విదేశీ ప్రయాణం కానీ, వస్తువాహన సౌలభ్యంగానే పొందుకుని శుభతరణంగా చెప్పవచ్చు. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు వివాదాలు. ఇవాళ మొత్తంగా బాలిన రాశి ఏంటంటే ఇది ఒకటే, దాదాపుగా ఇప్పటి వరకైతే ఇది ఒకటే కనబడుతోంది. మరి మిగిలిన 2 రాష్ట్రాలు లేదు, చూద్దాం మనం. ఏదేమైనా వీళ్ళకి ఆర్థిక నష్టం, అవమానాలు పొందుకోవడం, ఓవర్ కాన్ఫిడెన్స్. అవతల వాళ్ళు ఏదన్నా పడతారు, నేనంటే అదంతే, నేనంటే భయము, నేనంటే గౌరవం అని చెప్పేసి ఎవరి ముందర ఎవరిని పడితే వాళ్ళని అనేక మాటలు అంటూ ఉంటే ఇవాళ మీకు అవమానం తప్పకపోవచ్చు. అందుకే అతి సర్వత్రా వర్జేత్ అని గుర్తుపెట్టుకోండి. కాస్త జాగ్రత్తగా ఉండడం, ఖర్చులు నియంత్రించుకోవడం, లేనిపోని అనవసరపు అపవాదులు, అవరోధాలు మీకు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. నక్తముగా ఉండండి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేనిపోని నిందారోపణలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. అగాధవంతమైనటువంటి స్థితి ఒక్కోసారి మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మానసికమైనటువంటి
కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. లేనిపోయిన విషయాలకు అతిగా ఆలోచించే ప్రయత్నం చేయకపోవడం మంచిది. దుష్టుల సాంగత్యం నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉండే ప్రయత్నం చేయండి. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో కలిసే ప్రయత్నం చేయండి. అనవసరపు స్నేహితాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అపోహలు, ఇబ్బందులు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, కళాకారులు క్రీడాకారులకి నష్టము, సినిమా రంగంలో వ్యాపార నష్టము, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోని ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల నష్టం, రైతన్నులకు కూడా మోసపోయే అవకాశాలు, పూలు పలుకుల నుంచి నష్టాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా ఇబ్బంది పొందవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిది. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి జాగ్రత్తగా ఉండాలి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ జాగ్రత్తగా ఉండాలి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతరమైన వ్యాపారంలో నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులు కూడా కష్టకాలం చెప్పబడుతోంది. లేనిపోయిన అనవసర వివాదాలు చిక్కుంటారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొంచెండి. తప్పనిసరిగా మీరు లలిత సహస్రనామ పారాయణం, దుర్గాదేవి ఆరాధన, ఎవరికైనా చెప్పులు, గొడుగు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ధనయోగము, ఐశ్వర్యము, ఆనందయోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విద్యార్థికి విద్యా లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులు క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు విజ్ఞాన షూ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభచ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడా అభివృద్ధి పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, కోర్టు తగాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే శుభతరుణం. చాలా మంచి అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకుంటారు. ఉద్యోగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాదానికి చాలా దూరంగా ఉంటారు. మంచి లాభసాటి వ్యవహారం, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మేనేజ్మెంట్ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగంలో చాలా మంచి అభివృద్ధి, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల క్రీడాల అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి వ్యాపారంలో కూడా అనుకూలత. సోషల్ మీడియా, సర్జన్స్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభగడియ. రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి అభివృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఇలాంటి అనేక రకాల శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అదృష్ట యోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2, 5 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.